సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ సలహాదారుడిగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబుకు కక్ష, పేదలంటే అసహ్యం చంద్రబాబుకు, ఆయనేం ప్రజాసేవ చేయగలరు? సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. బాబు పాలన అంతా విధ్వంసమేనని, ప్రజలను ఇబ్బంది పెడతారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో మళ్ళీ ఆయన తీరు బయటపడిందన్నారు సజ్జల. వాలంటీర్ వ్యవస్థపై ముందు నుంచే చంద్రబాబు కక్ష పెంచుకున్నారని అన్నారు. ఎన్నికల పేరుతో వాలంటీర్ వ్యవస్థను ఆపాలని చంద్రబాబు పరోక్షంగా ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. చంద్రబాబు స్వయంగా చెప్పొచ్చు వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదు అని, జన్మభూమి కమిటీలు తెస్తామని. కానీ ఇలా చంద్రబాబు దొంగ దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు దత్తపుత్రుడు ఆలోచన ఏంటో అందరికీ తెలుసన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను చంద్రబాబు పెట్టించారన్నారు. వాలంటీర్ వ్యవస్థతో జగన్కు మేలు చేస్తారని చంద్రబాబు ఆలోచన అని, డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇప్పుడు లేఖలు రాయడం మొదలుపెట్టారన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ వాలంటీర్ వ్యవస్థపై సుప్రీంకోర్టుకు వెళ్ళిందన్నారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థను రమేష్ కుమార్ నడిపిస్తున్నారని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి చంద్రబాబు టీడీపీ ఏజెంట్ అని ఆరోపించారు. గతంలో స్థానిక ఎలక్షన్స్లో చంద్రబాబు గెలుపు కోసం రమేష్ కుమార్ ఏ స్థాయిలో దోహదపడ్డాడు అన్న విషయాన్ని గుర్తుకు చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. 4 ఏళ్లుగా పెన్షన్ ప్రతి నెల 1వ తేదీన ఇచ్చేవారు వాలంటీర్లు అని వ్యాఖ్యానించారు. ఒకవేళ తప్పుదారి చంద్రబాబు అధికారంలోకి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల అరాచకం ఉంటుందని విమర్శించారు. జగన్ పాదయాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలను అధిగమించేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకునే వారికి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. వాలంటీర్ వ్యవస్థతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టే వ్యక్తి చంద్రబాబు అని, జగన్ పెట్టిన వాలంటీర్ వ్యవస్థ జనంకు మంచి చేసిందన్నారు. చంద్రబాబు కడుపు మంటతో ప్రజలకు అందే సేవలను నిలిపివేశారన్నారు. ఇప్పుడు పెన్షన్లను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని మళ్ళీ చంద్రబాబు సీఎస్కు లేఖ రాశారన్నారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందన్నారు. చంద్రబాబు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థను అడ్డుకున్నారని మండిపడ్డారు. పెన్షన్లు ఆలస్యంగా రావడానికి చంద్రబాబు కారణమని, దీనికి ఈ పాపంలో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా పాలు పంచుకున్నారని, ప్రధాని మోడీకి కూడా భాగస్వామ్యం కల్పించిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎటూ కాకుండా పోయిందన్నారు. పవన్ ఇక్కడే ఉంటా అని పిఠాపురంలో దీనంగా అడుక్కునే పరిస్థితికి దిగజారారన్నారు. పవన్కున్న ఫ్యాన్ బేస్కి రాష్ట్రంలో ఏ నియోజకవర్గం పట్టుకున్నా ఊపుల మీద వచ్చి అసెంబ్లీలో కూర్చోవాలి. కానీ తను చేస్తున్న తెరచాటు రాజకీయాల వల్లనే ఆయన రాజకీయాల్లో కనుమరుగైపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇంకా నయం, ఆయన సోదరుడు ప్రజారాజ్యం స్థాపించి ప్రత్యక్ష ఎలక్షన్స్లో పోటీ చేసి ఓ నాయకుడిగా రూపాంతరం చెందే క్రమంలోనే ఆగిపోయారు. కానీ నాయకుడికి అర్థం తెలుసుకునే పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ లేరు. జనసేనలో పోటీ చేస్తున్న వాళ్ళు చంద్రబాబు పంపిన వాళ్లే, అటు బీజేపీలో పోటీ చేస్తున్న వాళ్ళు చంద్రబాబు పంపిన వాళ్లే. అలయన్స్ ఏముంది? రాష్ట్రంలో అన్ని పార్టీలను చంద్రబాబు కబ్జా చేసేశారు. జనసేనలో ఒకరిద్దరు మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంతకుమించి జనసేనకు ఒరిగింది ఏమీ లేదు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థకు టీడీపీ జనసేనలు రెండూ ఒకటేనన్నారు. బీజేపీ అభ్యర్థులు బయట నుంచి వచ్చిన వారు కాదు, వారు చంద్రబాబు వాళ్లేనన్నారు. పోటీ చేస్తున్న 5 మందిలో 6 మంది ఎంపీలలో ఓ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే చంద్రబాబు మనిషి కాదని, మిగతా వాళ్ళందరూ చంద్రబాబు మనుషులేనని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతల్ని చెడుగుడు ఆడారు చంద్రబాబు. డబ్బుల కోసం చంద్రబాబు టికెట్లు ఇచ్చారన్నారు. వైసీపీకి బీసీలకు, మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం చంద్రబాబుకు చేత కాదని స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.